హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? చేప ముక్క అండి తింటున్నాను ఇలానే అని అనుకుంటున్నాను కదా. మీరు మరీ ఏంటండి పచ్చిదే తింటారా ఏంటి అని అనుకుంటున్నారా? తిననులేండి. నేనేదో జోక్ చేద్దాంలే అని మీకోసం చూపిద్దామని చూపించానమాట. ఆ చేపని పచ్చిదే ఎలా తింటానండి. దీనికైతే పసుపు ఉప్పు కొంచెం పెరిగేసేసి స్నానం చేస్తున్నాను అనమాట. ఇది ఎన్ని రోజులైందో ఏంటో స్నానం చేసేసి. నీకు చేపించట్లా? పిచ్చి పనులే కానీ నీకు చేపిస్తున్నానా లేదా? మరి వాటికి కూడా చేయించాలా వద్దా? మనుషులు కాకపోతే చేపించరా? అవి ఎక్కడ ఉంటాయి? చెరువులోనేగా ఉండేది, సముద్రంలో చెరువులో. మరి అవి శుభ్రంగా స్నానం చేయలేదంట, పొద్దుననగా పట్టుకొచ్చారంట వాళ్ళు. ఇంక మరి అందుకని నేను శుభ్రంగా స్నానం చేయించేసాను. అబ్బాయి ఏంటి మనుషులు కాకపోతే చేపించరా ఏంటండి? పిచ్చి అల్లరి పిల్లకి చెప్పండి, చెప్పలేకపోతున్నాను నేను అసలు. ఇక శుభ్రంగా క్లీన్ చేసేసానండి, అదే స్నానం చేయించేసాను అనమాట. ఇంకా తెల్లగా వచ్చేసేసినాయి. మరి ఆ మాత్రం స్నానం చేయించకపోతే అవి ఫీల్ అవుతాయి కదా మేడమా. మీ పిచ్చి అల్లరి పిల్లకి స్కూల్లో ఉన్నట్టే ఫీల్ అయిపోతుంది. సండే కూడా అలా ఉంది పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. నాకు నీరసంగా ఉందని మా వారి కొబ్బరి బొండం తీసుకురావని తీసుకొచ్చేసారండి. ఇంకా సరే కదని అసలు ఏమీ తినలేదనమాట. ఎందుకు నాకు ఏం తినాలనిపించలేదు, అందుకని తినలేదని ఇంక కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. కొట్టిచ్చేసారు మా వారు. ఎప్పుడు వచ్చిందో సడన్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిద్దో అర్థం కాదు, ఏం చేయడానికి వచ్చిద్దో అర్థం కాదు. అసలు వచ్చి నా కొబ్బరి బొండం లాక్కొని వెళ్ళిపోయిందండి. ఎలా వచ్చిందంటే నాకేమనిపించింది అంటే చెట్టు మీద కోతిగాని వచ్చి చేతిలో కాయ లాక్కొని వెళ్ళిపోద్ది, చూసారా? అలా అనిపించిందండి. ఈ అమ్మాయి వచ్చి నా కొబ్బరి బొండం లాక్కొని వెళ్ళిపోతే. అదిగోండి నాకే అజ్జులు చూడండి. నాకైతే అదిగోండి మీ అల్లరి పిల్లని చూస్తే కోతిలాగా అనిపించేసింది అనమాట. వచ్చి చెట్టు మీద లాక్కొని వెళ్ళిపోతుంది. నాకు నీరసంగా ఉండి తాగుతుంటే అసలు చూడండి జడలు లాగడంగా ఏమి గొడవనండి పిల్ల. అసలు నాకు చెట్టు మీద కోతి వచ్చి కాయలాక్కొని వెళ్ళిపోయినట్లే అనిపిస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అన్నీ. నాకు నీరసంగా ఉందండి. కొబ్బరి బొండం తాగుదాం అనుకుంటే ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ అన్న చేయండి అబ్బా ప్లీజ్.